హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతు రేణు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ అయితే కార్తీక పౌర్ణమి కదా. నేను పొద్దున్న అయితే 4 గంటలు వేసి పని అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే మా వారికి మా పెద్ద బాబుకి క్యారేజ్ కదా. ఇంక ఈరోజు అయితే వాళ్ళ కోసమని పప్పు టమాటా అండ్ క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే చేస్తాను. ఇంక క్యారెట్ అయితే పొట్టంతా తీసుకొని చక్కగా కడిగి పెట్టుకొని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. మన క్యారెట్ ఫ్రై అనేది చిన్న ముక్కల కింద ఉంటేనే బాగుంటుంది కదా. ఇంక మా వారికి అయితే కాఫీ అనేది పెట్టేసి ఇచ్చాను. ఇంక ఇక్కడైతే కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అయితే చెదగొట్టి పెట్టుకున్న మనం వెల్లుల్లి అయితే వేయించుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత పోపు అయితే వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి పోపు శనగపప్పు మినపప్పు అన్నీ వేసుకొని పోపు అయితే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. క్యారెట్ ముక్కలు అనేది బాగా ఫ్రై అవుతాయి, బాగుంటాయి కదా. చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే కొబ్బరి ఫ్రై అన్నాను కదా, కొబ్బరి క్యారెట్ ఫ్రై అన్నాను కదా, దీనికోసం అయితే సన్నంగా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని నేనైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. కోరుకునేది అయితే నా దగ్గర లేదు కాబట్టి ఇలా కూడా బాగుంటుంది, ఫైన్ పౌడర్లా వస్తుంది. ఫైన్ పౌడర్లా అయితే చేసుకున్నాను మిక్సీలో అయితే వేసి. ఇలా కూడా బాగుంటుంది ఫ్రైకి. ఇంక ఇక్కడైతే మూత అనేది పెట్టుకొని సిమ్లో అయితే పెట్టి మగ్గించుకున్నాను. మనకి క్యారెట్ అనేది సాఫ్ట్ అవుతుంది కదా, సాఫ్ట్ అయితే బాగుంటుంది. ఇంక ఇక్కడైతే క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇందులోకి కొబ్బరి ముందుగుంటే మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను. ఇంక కొబ్బరి పొడి అంతా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇందులోకి ఆల్రెడీ చిటికెడంత పసుపు కూడా ముందే వేసి ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా అదైతే తీయలేదు. ఇంక ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నా పూజ కోసం అయితే నేను నైటే ఒత్తులు అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. పువ్వుతులు అనేది తెచ్చుకొని ఇలా ఆవు నెయ్యితో వేసుకున్నాను. ఇలా డబుల్ బాయిల్ అనేది చేసుకొని నేనైతే ఐస్ మౌలు ఉంటాయి కదా, మనకి ఐస్ క్యూబ్స్ మౌలు, ఆ ట్రేలో అయితే వేసుకొని ఇలా అయితే నేను పూజ కోసం అనేది మనం చక్కగా వెలిగించుకోవచ్చు. దేవుడి దగ్గర తులసం దగ్గర ఇంట్లో పూజ అన్ని దగ్గరికి బాగుంటాయి కదా, ఇలా చేసి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అయితే నేనైతే ఈరోజంతా ఉపాసం ఉన్నాను కదా, ఈవినింగ్ అయితే ఉసిరి దీపం పిండి ప్రమిద దీపం అన్నీ పెట్టుకొని ఇంకా తులసం దగ్గర అయితే పూజ అనేది చేసుకుంటున్నాను. ఇంకా చలివిడి వడపప్పు ప్రసాదం కింద అయితే రవ కేసరి అయితే చేశాను. ముందు తులసం దగ్గర పూజ చేసుకోవాలి కాబట్టి తులసం దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో అనేది పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా మంచిది కదా, నోములు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నోములు లేకపోయినా కార్తీక పౌర్ణమి అనేది కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది. నోము అనేది లేకపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమికి. చక్కగా ఈ రోజంతా ఉపాసం ఉండి చక్కగా మనం సాయంత్రం దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది కదా. ఇంక నేనైతే ఇక్కడ ఇంట్లో అనేది పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉన్న లేకపోయినా కూడా చేసుకోవచ్చు. నా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడైతే నేను మంచి టిప్ అయితే చెప్తున్నాను. ఈరోజు కరివేపాకు అయితే మనం కొని తెచ్చుకుంటాం కదా, అలా కట్ల కింద వదిలేసి అలా వదిలేయడం కాకుండా మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టుకోవాలి. తడి అనేది లేకుండా చూసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఇదైతే చక్కగా ఆరిపోయింది. ఎలా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇలా మనకి ఒక ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా, డేట్స్ డబ్బాలు కానీ మనం ఐస్ క్రీమ్స్ అలాంటివి తెచ్చుకుంటాం కదా, గెటెక్స్, ఇదైతే నేను ఐస్ క్రీమ్ డబ్బా అయితే తీసుకున్నాను. దీన్ని అయితే చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కరివేపాకుని ఇలా స్టోర్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. ఇలా ఖాళీ ఒక ఐస్ క్రీమ్ డబ్బా అయితే తీసుకొని ఇందులోని మనకి టిష్యూస్ ఉంటాయి కదా, సూపర్ మార్కెట్లో అలా అవైలబుల్గా ఉంటాయి కదా, అలా కొని తెచ్చుకుని ఒక పెట్టుకున్నామంటే చాలా రోజులు వచ్చేస్తుంది. ఇంక ఇలా నేనైతే టిష్యూ అనేది కట్ చేసుకొని చక్కగా ఈవెన్గా బాక్స్ సరిపోయినట్టుగా వేసుకొని ఇందులో అయితే కరివేపాకు అనేది స్టోర్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగుంటే కడిగి ఆరబెట్టేసుకోవాలి. తడి అనేది లేకుండా చూసుకుంటే మనకి 10 to 15 days కూడా ఇలాగే ఉంటుంది. ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది, మనకి ఫ్రెష్గా ఉంటుంది. కరివేపాకు మన కూరల్లో వాటిలోకి బాగుంటుంది కదా, వేసుకున్నప్పుడు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే నేను మొత్తం కరివేపాకు అంతటిని ఈ డబ్బాలోకి అనేది ఈ బాక్స్లోకి అనేది వేసుకుంటున్నాను. చక్కగా ఈవెన్గా వేసుకున్న తర్వాత మనకి ఎన్ని రోజులు కావాల్స్తే అన్ని రోజులు కూడా వాడుకోవచ్చు. స్మెల్ అనేది కూడా పోకుండా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు కడిగి వేసుకుంటే చెట్పట్లు ఆడుతుంది. ఇది అంతా కూడా ఇబ్బంది ఏమీ అనిపించదు, బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది ఆకు అనేది. ఇలా చక్కగా ఈవెన్గా వేసుకున్న తర్వాత దీని మీదకి పైనుంచి నేనైతే ముందుగుంట
టిష్యూ కట్ చేసి పెట్టాను కదా, ఇంకా ఆ టిష్యూ ఇంకొకటి అయితే మళ్ళీ దాన్ని కట్ చేసి నేనైతే పైన కవర్ చేస్తాను. ఈ టిష్యూని అయితే ఇలా ఈవెన్గా బాక్స్ సరిపోయినట్టుగా మనకి కట్ చేసుకొని నేనైతే ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా మనకి ఇలాగే 10 to 15 డేస్ ఇలాగే ఇలా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఇలా సరిమానంగా కట్ చేసుకొని ఇంక ఈ కరివేపాకు బాక్స్ మీద అయితే వేసుకుంటున్నాను. చూడడానికి కూడా మనకి బాగుంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. కరివేపాకు ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇలా వాడుకుంటే. ఇలా అయితే ఇంకో టిష్యూతో పైన కవర్ చేసుకొని వేసుకుంటే మనకి మాయిశ్చరైజర్ అనేది దీనికి అబ్జర్వ్ చేసుకుంటుంది, ఆ తడి అనేది. చక్కగా మనకి ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాల్స్తే అప్పుడు కూరల్లోకి చక్కగా వాడుకోవచ్చు. ఇంక ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన అయితే మూత అనేది పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. మనం ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెష్గా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.